నేపాల్ను వరదలు వణికిస్తున్నాయి. వరదలు కొండ చర్యలు విరిగిపడి ప్రళయం సృష్టించింది. వరదలకు 170 మంది బలయ్యారు. భారీ వర్షాలతో తూర్పు మధ్య నేపాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. 42 మంది గల్లంతయ్యారు. 111 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 322 ఇళ్లు, 16 వంతెనలు ధ్వంసమయ్యాయి. ఇక తీర ప్రాంతంలోని ఇళ్లు కొట్టుకుపోయాయి. చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్ల మధ్యలోనే వరద విలయం కొనసాగింది. ఇళ్లు కొట్టుకుపోయాయి. వాహనాలు, భవనాలు కొట్టుకుపోయాయి. భాగమతి నది ఉగ్రరూపంతో దారుణ పరిస్థితి నెలకొంది. ఇక సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని ఎయిర్ లిఫ్ట్ చేసింది నేపాల్ ఆర్మీ. ఇప్పటి వరకు 4000 మందిని ఆర్మీ రక్షించినట్టుగా తెలుస్తోంది. ఇటు ఈదురు గాల్లోనే వంతెనలు ఊగుతున్నాయి. నీటి ప్రవాహానికి వంతెనలు తెగిపోయాయి. ఖట్మండులో బురద పేరుకుపోయింది. ముఖ్యంగా నేపాల్ వరదలకు 170 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక వందలాది మందికి గాయాలన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 56 మంది గల్లంతయ్యారు. ధాడింగ్ జిల్లాలో బస్సుపై కొండ చర్యలు పడి 19 మంది మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తుంది. మరోచోట 6 ఫుట్బాల్ ఆటగాళ్లు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. నేపాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదల ధాటికి ఇప్పటి వరకు 170 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక గురువారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిన పరిస్థితి కనబడుతుంది. అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్, కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఆస్తి, ప్రాణ నష్టం భారీగా సంభవిస్తోంది. భీకర వానలకు కఠ్మండు లోయ తీవ్రంగా ప్రభావితమైంది. వర్షాలకు భాగమతి నది అత్యంత ప్రమాదకర స్థాయిలో పొంగిపొరుతోంది. पुल त गयो पुल त गयो। अब सल्लाह नारायणै खोज्नु पर्ने भयो सबैको। నేపాల్లో భారీ వరదలతో ఒక్కసారిగా ప్రకృతి విలయం చోటు చేసుకుంది. 170 మంది బలయ్యారు. భారీ వర్షాలతో తూర్పు మధ్య నేపాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. 42 మంది గల్లంతయ్యారు. 111 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 322 ఇళ్లు, 16 వంతెనలు ధ్వంసమయ్యాయి. తీర ప్రాంతంలోని ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు ఖాట్మండు పరిసర ప్రాంతాల్లో భాగమతి నది వరద బీభత్సం ఒక్కసారి మనం చూడొచ్చు. ఎంతటి ఘోర విపత్తు ఒక్కసారి మనకు ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతాయి. నేపాల్ మొత్తం అతలాకుతలమైంది. భారీ వర్షాలతో ఒక్కసారిగా నేపాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఇళ్ల మధ్యలోనే వరద విలయం కొనసాగింది. చాలా ఇళ్లు కొట్టుకుపోయాయి. వాహనాలు, భవనాలు పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి. భాగమతి నది ఉగ్రరూపంతో దారుణ పరిస్థితి నెలకొంది. ఆ దృశ్యాలు చూసి ఒక్కసారి ఎలాంటి బీభత్సమైన వరద కొనసాగుతుందో. పూర్తిగా ఇళ్ల మధ్య నుంచే ఆ వరద పోటెత్తుతోంది. వరద ప్రవాహానికి వాహనాలు కొట్టుకుపోతున్నాయి. పూర్తిగా ఇళ్లలోని సామాగ్రి కొట్టుకుపోతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక వరద బీభత్సం పూర్తిగా ఇళ్ల మధ్య నుంచే కొనసాగింది. ఇళ్ల మధ్య నుంచి భీకరమైన వరద కొట్టుకుపోవడంతో ఒక్కసారిగా జన ఆస్తి నష్టం సంభవించింది, ప్రాణ నష్టం సంభవించింది భారీగా. ఆ భీకర వరద దృశ్యాలు చూస్తే భయానక పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. నేపాల్లో భాగమతి నది ఉధృత రూపం ప్రస్తుతం మనం చూస్తున్నాం. నేపాల్ తూర్పు మధ్య ప్రాంతంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఇటు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని ఎయిర్ లిఫ్ట్ చేస్తుంది నేపాల్. ఈదురుగాలతో గాల్లోనే వంతెనలు ఊగుతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. చాలా వంతెనలు నీటి ప్రవాహానికి తెగిపోయాయి. ఒకసారి మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. ఈదురుగాలతో వంతెనలు ఏ రకంగా గాల్లో ఊగుతున్నాయో మనకు
ఆ దృశ్యాలను చూస్తే ఒక్కసారిగా వరద తీవ్రత అర్థమవుతుంది, ఈదురుగాళ్ళ తీవ్రత అర్థమవుతుంది. భయంకరమైన ఈదురుగాళ్ళు వరదలతో ఒక్కసారిగా వంతెనలు కొట్టుకోవడంతో కాదు, దాంతోపాటు ఆ వరదలు కూడా పూర్తిగా గాల్లోనే అలా తేలుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. నీటి ప్రవాహానికి చాలా వంతెనలు తెగిపోయాయి. మరోవైపు ఇప్పటి వరకు వేలాది మందిని ఆర్మీ రక్షించింది. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది నేపాల్ ఆర్మీ. కాఠ్మండులో బురద పేరుకుపోయింది, పూర్తిగా బురదమయమైన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక భాగమతి నది అత్యంత ప్రమాదకర స్థాయిలో పొంగి పొర్లుతోంది. మీరు చూసిన దృశ్యాలు నేపాల్ క్యాపిటల్ కాఠ్మండులో పూర్తిగా బురద పేరుకుపోయిన దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి. కాఠ్మండు వీధుల్లో ఎక్కడికక్కడ భారీ వరదకు బురద పేరుకుపోయి ఇళ్లలో కాలనీల్లో పూర్తిగా బురద చేరుకొని అత్యంత ప్రమాదకర స్థాయిని మనకు అక్కడ సూచిస్తోంది. భాగమతి నది ప్రవాహం మరోవైపు కొనసాగుతుంటే రాజధాని కాఠ్మండును పూర్తిగా వరద ముంచెత్తి వరద పోయిన తర్వాత బురద పేరుకుపోయి ఎక్కడికక్కడ బురద మేటలు వేసిన పరిస్థితి కాఠ్మండులో కనబడుతోంది. మరోవైపు ఆర్మీ సహాయక చర్యలకు దిగింది. దాదాపు కొండ చర్యలు విరిగిపడి 43 మంది కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. 322 ఇళ్ళు, 16 బ్రిడ్జీలు నేలమట్టమైనట్టుగా అధికారులు చెప్తున్నారు. కాఠ్మండులో ఈ స్థాయి వరదలు రావడం 45 ఏళ్లలో ఎప్పుడు చూడలేదని స్థానికులు ఆందోళన చెబుతున్నారు. ఇటు ధాడింగ్ జిల్లాలో బస్సుపై కొండ చర్యలు విరిగిపడి కనీసం 19 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. అటు భత్కాపూర్లో ఓ ఇల్లు నేలమట్టం కావడంతో 5గురు సజీవ సమాధయ్యారు. మరోవైపు మక్వంపూర్లోని ఫుట్బాల్ ట్రైనింగ్ సెంటర్లో కొండ చర్యలు విరిగిపడి 6గురు ఫుట్బాల్ ఆటగాళ్లు మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తోంది. ఇక రంగంలోకి దిగిన పోలీస్, ఆర్మీ సిబ్బంది 3000కు పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వరదల కారణంగా దేశంలో చాలా వరకు జాతీయ రహదారులు మూసివేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 20,000 మందితో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని, క్షతగాతులను ఆసుపత్రికి తరలించినట్టుగా నేపాల్ అధికార ప్రతినిధి బిస్వో మీడియాకు చెప్తున్నారు. కాగా ఇప్పటికే దేశవ్యాప్తంగా 3 రోజుల పాటు అన్ని విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. మీరు చూసిన దృశ్యాలు నేపాల్లోని వరద భీభత్సానికి సంబంధించిన దృశ్యాలు మనకు కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతున్నాయి. దాదాపు 22 వంతెనలు తెగిపోయాయి. వంతెనలు గాల్లో ఊగుతున్నాయి. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. గాల్లో ఈదురు గాళ్లకు వంతెనలు ఏ రకంగా ఊగుతున్నాయో మనకు ఆ దృశ్యాలు ఎంతటి భయానక వాతావరణాన్ని మనకు కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతుంది. మరోవైపు నేపాల్లో పూర్తిగా వరద కొనసాగుతుండడంతో ప్రజలు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కాఠ్మండు రాజధానిలో అయితే పూర్తిగా బురద మేటలు వేసిన పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నాయి. ఓ బుద్ధుడి విగ్రహం వరద మధ్యలో చిక్కుకున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. చాలా వంతెనలు కొట్టుకుపోయాయి. దాదాపు 16 బ్రిడ్జీలు నేలమట్టమైనట్టుగా తెలుస్తోంది. 322 ఇళ్ళు నేలమట్టమైన పరిస్థితి కనబడుతూ ఉంది. పడవలో రెస్క్యూ కొనసాగిస్తున్నారు నేపాల్లో కాఠ్మండు రాజధాని కాఠ్మండులో. అది భాగమతి నది ఉధృత రూపం. ఇంకా 4,000 మందిని ప్రస్తుతానికి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తోంది నేపాల్ ఆర్మీ. पुल त गयो गयो पुल त गयो, अब सल्लाह नारायणै खोज्नुपर्ने भयो सबै। यो सरसफाइ पनि हुँदैछ होइन, केराको बिजेट छ। 2-4 दिन केरा काठमाडौँको मान्छेले चाहिँ 4-5 दिन केरा नखानु हुन्छ। सबैले लाइभ सेयर गरिदिनु होइन, सबैलाई सेयर गरेर पुऱ्याइदिनु होला। काठमाडौँको मान्छेले 2-4 दिन केरा नखानु हुन्छ होइन। जाने सकिन्न त यार।